సింపుల్ క్వశ్చన్ అబ్బా. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో శ్రీజ యొక్క పెర్ఫార్మెన్స్ సూపర్ హిట్, అటర్ ఫ్లాప్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. లైక్ చేసుకోమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లా ఛానల్కి. బట్ ఒక్క కామెంట్ ఇవ్వండి. ఒక 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ ఇవ్వడం మాత్రం మిస్ అవ్వకండి. శ్రీజ యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది. మీరు ఇచ్చే పోల్ ఇది ఒక సర్వే పోల్ లాంటిది. సో కంపల్సరీ కామెంట్ చేయండి. శ్రీజ ఈరోజు సూపర్ హిట్గా పెర్ఫామ్ చేసింది, అట్టర్ ఫ్లాప్గా పెర్ఫామ్ చేసింది. ఏమనుకుంటారో కామెంట్ చేయండి. శ్రీజ హౌస్లోకి రావడంతో చాలా ఎక్సైట్ అయింది. నిజానికి ఇంట్లోంచి తను వెళ్ళిపోయినటువంటి తీరుకి చాలామంది ఆమెను సపోర్ట్ చేశారు. ఆమెనే కదా ఆ ప్లేస్లో మాధురి ఉన్నా, తనూజ ఉన్నా, భరణి ఉన్నా, అయేషా ఉన్నా. అయేషా ఒంట్లో బాలకి వెళ్ళిపోయింది. లేదు ఇదే రూపంలో అయేషాని పంపించేసి ఉంటే తన తోటి కంటెండర్స్ దాన్ని పంపించే అవకాశం మనందరం పనిగట్టు ఓట్లేసినా కూడా డెఫినెట్లీ అయేషాని సపోర్ట్ చేస్తాం. ఆ అంశంలో ఆమెను మనం డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి, చేసాం. మళ్ళీ ఈ రకంగా వస్తా అనుకోలేదు నేను హౌస్లో కంటూ మాట్లాడుతూ తను చాలా ఎక్సైట్ అయింది. రాగానే వచ్చిన 2వ నిమిషమే మాధురిని చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేసింది అనిపించింది. మాధురి గారు బాగున్నారా అంటూ మొదలెడుతూ, మీరు మాధురి గారా, మీ పేరు మాస్ మాధురియా, రాజు గారా, మిమ్మల్ని ఎట్లా పిలవాలి నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా అని స్టార్టింగ్లో వేసిన పని చేసింది. కరెక్ట్గా ఈ సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్స్ రాగానే శ్రీజ వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ వెళ్ళిపోవడానికి వైల్డ్ కార్డ్స్ కారణం డీమన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ, రీతు, సంజన వీళ్ళందరిలోంచి ఫిల్టర్ చేసి సుమన్ శెట్టి, శ్రీజ అని చివరికి మిగిల్చి వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించేయమని వైల్డ్ కార్డ్స్కి అవకాశం ఇచ్చారు. సో బెస్ట్ పర్సన్ని పంపించేస్తారు కదా, అట్లా పంపించేశారు. ఆ వెళ్ళిపోయే టైంలో మాధురి నుంచి వచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే, మీ పేరేంటి అని చాలా నార్మల్గా శ్రీజ అడిగితే, నా పేరు తెలీదా, తెలుసుకో నా పేరు అని చాలా యాటిట్యూడ్తో ఎరగెంట్గా సమాధానం చెప్పింది. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం వీడియోలో. అది ఇక్కడ తను మళ్ళీ రీమెన్షన్ చేస్తూ ఆ అంశాన్ని మళ్ళీ ట్యాగ్ చేస్తూ, మళ్ళీ నీ పేరు తెలియదు అనుకుంటారేమో, నీకు ఎలా కావాలంటే పిలువు, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పింది మాధురి. అయితే పేరు తెలియకపోవడమే పెద్ద తప్ప అంటే, మీరు అయ్యో నా పేరు తెలియదా అంటారు. బయటికి వెళ్ళి చాలామందిని అడిగాను, నాకు కూడా ఆమె పెద్దగా తెలియదు, నీకు ఎలా తెలుస్తుంది అనుకున్నావు అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు అని వేసింది కౌంటర్. నాకు కూడా ఇంతవరకు నువ్వు ఎవరో తెలియదని మాధురి అంది. అదేనండి చెప్పేది, నేను కూడా తెలియాల్సినటువంటి అవసరం లేదు, తెలియాలని రూల్ లేదు కదా, నేను ఎవరో తెలియాలని మీకు రూల్ లేదు, మీరెవరో తెలియాలని నాకు రూల్ లేదు, అందుకే మిమ్మల్ని పేరు అడిగాను, కానీ మీకు చాలా ఇదిగా యాటిట్యూడ్గా సమాధానం చెప్పారని ఇండైరెక్ట్గా తన పాయింట్ చెప్పింది. అల్టిమేట్గా నాతో గొడవ పడడానికి వచ్చావా అని కూడా మాధురి క్వశ్చన్ చేసింది. ఎందుకంటే మీరు గొడవలు పెట్టుకుని మరీ కావాలని గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మధ్యలో దూరి అని. అండ్ అంటే బాండింగ్స్ అందరూ అంటే కూడా ఎగతాళి చేసింది. శ్రీజ గేమ్స్ ఆడడానికి వచ్చారా, మీరు బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అంటే, నేను బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చాను. మాధురి కూడా చాలా అదే లెవెల్లో కౌంటర్గా సమాధానం చెప్పింది. బాండింగ్స్ పెట్టుకునే ఉండండి, అదే బాగుంటుంది మీకు, అదే కరెక్ట్ అంటూ కూడా కౌంటర్ వేసింది. తర్వాత తనూజ గారు అని స్టార్ట్ చేసింది శ్రీజ. ఒక పర్సన్ వచ్చి ఏమందంటే, శ్రీజ ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, లీనియన్స్ ఇచ్చేస్తున్నావు నువ్వు, 2 చేతులు కొడితేనే చప్పట్లు అనే అంశాన్ని ఒక పర్సనే అన్నారు ఒక మాట మిమ్మల్ని. కానీ అదే పర్సన్తో మీరు వెళ్ళి జాలీగా సరదాగా రాజు అని బాండింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఇంకో పాయింట్ ఏంటంటే, సపోర్ట్తో ఇంకెన్నాళ్ళకి విన్ అవుతారు, మీరు ఎవరు సపోర్ట్ చేశారని నేను క్వశ్చన్ చేసింది. అయితే నాకు ఏమనిపించిందంటే, శ్రీజ క్వశ్చన్ చేసేటప్పుడు నిజంగా అసలు ఇవన్నీ కూడా శ్రీజాకు మాట్లాడే హక్కే లేదు కదా, ఎందుకు మాట్లాడుతుంది అనిపించింది. తీసుకుంది మంచి పాయింటే. ఎస్పెషల్లీ మాధురిని పేరు టాపిక్ తీసుకురావడం నేను నిజంగా మెచ్చుకుంటా. ఎందుకంటే చాలా తీవ్రంగా ఆ రోజు ఎరగెంట్గా సమాధానం చెప్పింది మాధురి. సో అంశాన్ని హౌస్లోకి రాగానే తీసుకోవడం నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. బట్ తనూజాని క్వశ్చన్ చేసే రైట్ శ్రీజాకు లేదని నాకైతే అనిపించింది. లేదు బిగ్ బాస్ వెళ్ళి అందరినీ నువ్వు ఏకిపరై అందరినీ నువ్వు చొక్క దులిపేసి అందరినీ అంటే మాత్రం డెఫినెట్లీ చేసి ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ శ్రీజాకి అట్లా చెప్పలేదు అనేది వచ్చేప్పుడు తర్వాత ప్రూవ్ అయింది. ఎందుకంటే ఓపెన్గా బిగ్ బాస్ శ్రీజా మీరు ఇక్కడికి వచ్చింది అందరినీ నామినేట్ చేయడానికి చెప్పిన వాళ్ళని, అంతేగాని వీళ్ళతో మాట్లాడడానికి కాదని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ పాయింట్లో ఇంకోటి ఏమనిపించింది అంటే, నాకు తనూజ మీద అమ్మ ఏ కూడా వాళ్ళని నోట్లేదు నాన్న బిగ్ బాస్ అనిపించింది. అంతసేపు మాధురితో సీరియస్ అయిపోతే శ్రీజ ఒక మాట కూడా అనలేదు. కానీ తనూజ దగ్గరికి వచ్చిన కాసేపటికే డిస్కషన్ మొదలవగానే, సపోర్ట్ టాపిక్ రాగానే స్ట్రాంగ్గా వచ్చేసి అడ్డం పడిపోయాడు తనుజకిను శ్రీజకి మధ్యలో బిగ్ బాస్. అమ్మో బిగ్ బాస్కి ఎంత బాధ వేసేస్తుందో నాగార్జునకి బిగ్ బాస్కి తనుజ అని ఏమన్నా ఒక్క మాట అంటే, మొత్తానికి తను నామినేట్ చేయాలనుకున్నటువంటి తన బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేసింది. రీజన్ కూడా నిన్ను ఎవరైతే తక్కువ చేశారో రమ్య కానీ మాధురి కానీ వాళ్ళను నామినేట్ చేయకుండా, వాళ్ళ గురించి కనీసం నువ్వు తర్వాత వెళ్ళి మాట్లాడకుండా, సంజన తుప్పాసి కారణాలతో, అది కూడా ఇమాన్యువల్ని వెన్నుపోటు పొడుస్తూ నువ్వు అలాంటి కారణాలతో నువ్వు నామినేట్ చేసావు. తనుజని చేసే దమ్ము లేదు నీకు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అర్థమైంది, భయపడుతున్నావు నువ్వు అని అర్థమైంది.
ప్రతీది క్లియర్ కట్గా నాకు అర్థమైంది, నీ బిహేవియరే బాలేదు, నీ మాట తీరు, నువ్వు భయపడుతున్నావు ఎవరికో, ఇంట్లో నిన్ను ఓపెన్గా ప్రపంచం నేషనల్ టెలివిజన్లో నేను ఇంత దారుణంగా ఇంత తీవ్రంగా తక్కువ చేసి మాట్లాడితే నువ్వు అమ్మాయిల పిచ్చోడివి, నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోళ్ళని పోర్ట్రే చేస్తే నువ్వు ఏమి పేకలేకపోయావని శ్రీజ పీక్స్ వరకు తీసుకెళ్ళదు. ఇక్కడ వరకు శ్రీజని మాధురి విషయంలో డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. తనుజ విషయంలో పాయింట్ లేదు శ్రీజాకి యాక్చువల్గా ఏమన్నా అనడానికి, ఎందుకంటే మాధురి ఎప్పుడో చెప్పింది బాండ్స్ కలుపుకోవడం అని నేను తప్పుగా మాట్లాడానమ్మా, ఒక రోజు ఉంటే తెలిసింది నాకు బాండ్స్ లేకపోతే ఇక్కడ సస్టైన్ అవ్వలేము, నన్ను క్షమించని చెప్పాకే తనుజతో క్లోజ్ అయింది. అది శ్రీజాకి తెలియదేమో, రెచ్చిపోయింది. శ్రీజ రెచ్చిపోవడాన్ని నేను తప్పు పడతా, సేమ్ టైం రెచ్చిపోవడాన్ని బిగ్ బాస్ అడ్డుపడ్డాను కూడా నేను తప్పు పడతా, తనుజని ఏమనంటే అడ్డముడిపోతున్నాడు అనేది. సో అక్కడ డెఫినెట్లీ శ్రీజ నాకు ఫ్లాప్ అయినట్టు అనిపించింది, మాధురి విషయంలో హిట్ అయినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ని తను నామినేట్ చేయడానికి తీసుకున్న ధైర్యాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అక్కడ కూడా శ్రీజ హిట్ అయినట్టు అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఆల్రెడీ వాళ్ళతో గంట సేపు మాట్లాడిన టాపిక్ అది చూపిలేదు అనుకుంటా, కన్ఫెషన్ రూమ్లోనే నాగార్జున గట్టిగా అనేసరికి అక్కడే రమ్య సారీ చెప్పి క్షమాపణ అడిగింది, ఇంకా నేనేం చేయాలి అంటాడు పవన్ కళ్యాణ్. నిజమే శ్రీజ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నామినేట్ చేయాలి రమ్యని కానీ మాధురిని కానీ ఆ పాయింట్ మీద. సరే తనుజాని చేస్తానని చెప్పి అబద్ధం చెప్పి స్లిప్ తీసుకున్నాడు, తీసుకున్నప్పుడు తనుజాని చేయకుండా ఇక్కడన్నా ఈ పాయింట్ పెట్టి రమ్యని మాధురిని చేస్తుంటే కూడా బాగుండేది అన్నట్టు అనిపించింది. సారీ చెప్పినా సరే హౌస్లో ఊరుకోవాల్సిన అవసరం లేదు, డెఫినెట్లీ మీరు సారీ చెప్తున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నామినేట్ చేస్తే రేపు పొద్దున్న మీరు వేరేలా తీసుకోకుండా, ఎందుకంటే చాలా బిగ్ పాయింట్ అని ఒక మాట చెప్పేయచ్చు ఎవరైనా. అక్కడ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేసాడు అన్నట్టు అనిపించింది. తర్వాత మాధురికి తీసుకెళ్ళి ఈ ఈ డాగర్ ఏదైతే ఇచ్చిందో నామినేట్ చేయడం కోసం, అది శ్రీజ చాలా పెద్ద మిస్టెప్ వేసిందా అన్నట్టు నాకు అనిపించింది. ఏ రీతుకో ఇచ్చి ఉంటే రీతు మాధురిని వేసేది, శ్రీజ యొక్క కక్ష కూడా తీరేది, రీతు పెట్టిన పాయింట్లకు మాధురి సమాధానం చెప్పుకోలేకపోతే అటర్ ఫ్లాప్ అయ్యేది. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే నామినేట్ చేయించుకున్న వాళ్ళకి ఎమోషన్ హిట్ అవుతుంది, ఎందుకంటే అమ్మో నేను నామినేట్ అయ్యా, నెక్స్ట్ వీక్ నేను వెళ్ళిపోవాలా, ఇది వచ్చేస్తుంది ఫస్ట్ మైండ్లో. మీకు సమాధానం చెప్పుకోవడం సంగతి దేవుడు ముందు మైండ్లో అమ్మని నేను నామినేట్ అయ్యారా, ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది నాకు, ఇక మళ్ళీ నాకు ఈ వారం అంతా ఒక బిగ్గెస్ట్ కష్టకాలం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ ఒక ఓటు పడిపోయింది రీతుకి, ఎవరో నామినేట్ చేశారు, అయినా కానీ ఇంకొక నామినేషన్ అంటే ఇంకా మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది. రీతు ఆల్రెడీ ఆ మైండ్ సెట్లో ఉన్న రీతుకి ఇంకో ఓటు పడేసరికి పీక్కి వెళ్ళిపోయింది, రీతు గొడవ చేసేసింది. అలా కాకుండా రీతుకి ఇచ్చే డాగర్ మాధురిని చేసి ఉండేది రీతు, చాలా బాగుండేది. అట్లా నాకు శ్రీజ అక్కడ ఫ్లాప్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ మనకి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ మనకేం కావాలి, అందరూ కొట్టుకు సావడం మనం చూస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం, అంతే కదా. మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాధురికి రీతుకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆల్మోస్ట్ వెళ్ళి పచ్చిబూతులు తిట్టేసుకుంటారేమో అనుకున్నా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మంచినీళ్ళ బిందెల దగ్గర కొట్టుకునే కొంతమంది ఆంటీలు ఉంటారు, అందరు కాదు, వాళ్ళ కైండ్ ఆఫ్ బ్యాచ్ వీళ్ళిద్దరు, రీతు కానీ మాధురి కానీ. బయటకు వచ్చా కూడా నాకు తెలిసి వీళ్ళకి పెద్ద గొడవలు జరుగుతాయి, చాలా పెద్ద మామూలు కేడీలుగా చూడడానికి అయేషా పైన హడావుడి చేస్తుంది, కానీ ఆ లెవెల్ వేరే లెవెల్ ఆ పిల్ల. వీళ్ళ లెవెల్ చాలా డిఫరెంట్ లెవెల్. సో నాకైతే అట్లా అనిపించింది, ఆల్మోస్ట్ ఇక పేక్ పట్టేసుకుంటారేమో ఒకళ్ళు అన్నట్టు. అట్లా శ్రీజ కొన్ని చోట్ల హిట్ కొట్టింది, కొన్ని చోట్ల ఫ్లాప్ కొట్టింది. మరి మీకేమనిపించింది? శ్రీజ ఈరోజు తన హౌస్లో తన యొక్క పెర్ఫార్మెన్స్ కానీ వచ్చినటువంటి తీరు కానీ సూపర్ హిట్, అటర్ ఫ్లాప్, ఈ రెండిట్లో కామెంట్ చేయండి. ఇదంతా చెప్పి కామెంట్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.